నామరూపాలతో నిండిన ఈ జగత్తులో శివనామం కన్నా పవిత్రమైన నామము, కాశీ క్షేత్రం కన్నా మహిమమైన రూపము మరొకటి లేదని పెద్దలు చెప్తారు. అలాగే మంత్రాలలో పంచాక్షరి మంత్రానికి అపూర్వమైన మహిమ లభించింది. శివ అనే పదానికి మంగళము, క్షేమము, శాంతి, శుభము, భద్రము అనేక శుభార్థాలు ఉన్నాయి. ఏ మంత్రాన్ని జపిస్తే అమృతత్వ స్థితి అంటే పునర్జన్మ లేని స్థితి లభిస్తుందో చెప్పమని యాజ్ఞవల్క మహర్షిని తన శిష్యులు అడిగారు. అందుకు ఆ మహర్షి శతరుద్రీయేణేతి అని సమాధానం ఇచ్చారు. అంటే శతరుద్రీయ ఉపాసన ద్వారా మనిషి అమృతతత్వాన్ని పొందగలడు అని తెలిపారు. శతరుద్రీయ మంత్రాలను అమృతం అనే పేరుతో కూడా పిలుస్తారు. సాధారణంగా చెప్పాలంటే శతరుద్రీయం అంటే నమక చమకాలు. వాటిలో ఒక్క దాంట్లో 11 అనువాకాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి రుద్రంగా పరిగణిస్తారు. రుద్రం శివతత్వాన్ని ప్రకటిస్తుంది. సకల దేవతల సమిష్టి స్వరూపమే శివతత్వం. అందుకే శివారాధన ద్వారా సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చని సూత సంహిత తెలియజేస్తుంది. వేదాల ప్రకారం శివుడు పంచముఖుడిగా వర్ణించబడ్డాడు. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అనే 5 ముఖాలు ఆయనకు ఉన్నాయి. మృత్యుంజయుడిగా పూజలు అందుకునే మహాదేవుడు అష్టమూర్తుల రూపంలో తన కరుణామృతాన్ని ప్రపంచానికి ప్రసరింపజేస్తాడని శివపురాణం చెబుతుంది. శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అనే నానుడి కూడా ఉంది. అంటే సృష్టి అంతటినీ శివుడే నియంత్రిస్తున్నాడని అర్థం. ఈశావాస్యమిదం జగత్ అనే ఉపనిషత్ వాక్యానికి కూడా ఇదే భావం. ఈ విశ్వంలో జరిగే ప్రతి చలనము ఆయన సంకల్పానుసారమే జరుగుతుందని ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ శివుడు భక్తులకు ఎంతో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. అందుకే ఆయనను ప్రేమతో భోలాశంకరుడు అని పిలుస్తారు. భక్తులకు పరమశివుడు ఎంతో సరళమైన దేవుడు. పురాణాలను పరిశీలించిన, లోక రీతిని గమనించిన ఇదే నిజమని తెలుస్తుంది. క్షీరసాగర మదన సమయంలో ఎన్నో అమూల్యమైన రత్నాలు వెలువడ్డాయి. వాటిని అందరూ తమకు తామే పంచుకున్నారు. కానీ విషం వెలువడగానే అందరూ వెనక్కి తగ్గిపోయారు. అప్పుడు దానికి సమాధానం చేయడానికి శివుణ్ణే ఆశ్రయించారు. భోలాశంకరుడు ఎలాంటి ఆలోచన లేకుండా ఆ గరళాన్ని స్వీకరించాడు. కామధేనువులు, కల్పవృక్షాలు మీకు, కాలకూట విషం నాకా అని ప్రశ్నించాలనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. పార్వతీదేవి కూడా ఇది హాలాహలమైనా సరే లోకహితం స్వీకరించండి అని ప్రోత్సహించింది. ఇది అమాయకత్వం కాదు, తల్లిదండ్రుల హృదయం. తాము కష్టపడిన పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకోవడం తల్లిదండ్రుల సహజ లక్షణం. పార్వతీ పరమేశ్వరులు జగత్తుకు తల్లిదండ్రులు కాబట్టి వారు నిరాడంబరంగా జీవిస్తారు. అందుకే ఇతర ఆలయాల కన్నా శివాలయాలు ఎంతో సాధారణంగా సాదాసీదాగా కనిపిస్తాయి. గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. గొప్ప అలంకారాలు, వైభవాలు శివుడికి అవసరపడవు. ఆయన ధరించేది పీతాంబరం కాదు, ఏనుగుతోలు అలంకారం, బంగారు ఆభరణాలు కాదు, మెడలో అలుముకున్న నాగులు. సుగంధ పుష్పాల కన్నా బిల్వదళాలు, ఆకులు ఆయనకు ప్రీతికరమైనవి. ఆయన పూజా విధానము ఎంతో సులభం. ఎంత గొప్ప రుద్ర మంత్రాలు ఉన్నా సరే నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆయనను సంతోషపరచవచ్చు. కొద్దిగా బిల్వదళాలు, కొద్దిగా నీళ్లు సమర్పించి అభిషేకం చేసినా ఆయన ఆనందిస్తాడు. నీలకంఠుని శిరస్సు పైనుంచి నీళ్లను పోసి బిల్వదళాలు సమర్పించిన భక్తునికి కామధేనువు, కల్పవృక్షము వంటి వరాలు సిద్ధమవుతాయని కవులు కూడా వర్ణించారు. అంతేకాదు, భక్తుడికి భక్తి ఎంత సరళమైనదైనా శివుడు దానిని ప్రేమతో స్వీకరిస్తాడు. తిన్నడు పుక్కిలించిన నీళ్లు అయినా సరే ఆయన దాన్నే అభిషేకంగా స్వీకరించే దయామయుడు.
ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు తల్లి పాలు ఇస్తున్నంత సహజంగా భక్తులకు వరాలు ఇచ్చేస్తాడు. అలా వరాలు ఇస్తూ కొన్నిసార్లు తనకు తానే ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఆయన దయ ఎప్పుడూ తగ్గలేదు. భక్తులు మందలించిన మాటల్ని కూడా ఆయన ప్రార్థనగా భావించి అనుగ్రహిస్తాడు. సంక్షేపంగా చెప్పాలంటే శివుడు మనకు అత్యంత ఆత్మీయుడు. ఆ ఆత్మీయతకు దైవత్వ రూపమే శివతత్వం.